నవరాత్రులు 9వ రోజు మరియు ఆఖరు రోజున భక్తులు మాతా సిద్ధిదాత్రి దేవిని ఆరాధిస్తారు. ఆమెను దుర్గాదేవి యొక్క పరమరూపంగా పరిగణిస్తారు. ఆమె భక్తులకు జ్ఞానం మరియు మోక్షాన్ని ప్రసాదించే శక్తిగా వర్ణించబడతారు. సిద్ధి అంటే అద్భుతమైన శక్తులు లేదా సాకారం అని, దాత్రి అంటే దానిని ప్రసాదించేవారు అని అర్థం. అందువల్ల సిద్ధిదాత్రి దేవి బౌద్ధిక మరియు ఆధ్యాత్మిక సంపదలను ప్రసాదించే తల్లిగా పూజింపబడతారు. ఆమె సాధారణంగా పద్మాసనంలో కూర్చొని లేదా సింహంపై కూర్చొని ఉంటారు. ఇది పవిత్రత మరియు శక్తిని సూచిస్తుంది. ఆమె చేతులలో గద, చక్రం, కమలం మరియు శంఖం ధరించి ఉంటారు. అది ఆమె అధికారం, జ్ఞానం, పవిత్రత మరియు నిత్యమైన ఆధ్యాత్మిక నాదాన్ని సూచిస్తుంది. శాస్త్రాల ప్రకారం దేవతలు, ఋషులు, దివ్యజనులు కూడా ఆమెను పూజించి సిద్ధులను పొందారని, అదేవిధంగా మహాదేవుడు కూడా ఆమె అనుగ్రహంతో అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందారని చెబుతారు. ఆమె కాంతిమయమైన రూపం బౌద్ధిక లోకం మరియు ఆధ్యాత్మిక లోకాలు కలిసిన దివ్య సత్యాన్ని సూచిస్తుంది. అహంకారాన్ని విడిచి ఉన్నతమైన జ్ఞానాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే నిజమైన శాంతి లభిస్తుందని ఆమె బోధిస్తారు. ఈ రోజున భక్తులు పూలు, పండ్లు, దీపాలతో ఆమెను ఆరాధించి విజయము, మానసిక స్పష్టత మరియు పునర్జన్మ బంధాల నుంచి విముక్తి ప్రసాదించమని ప్రార్థిస్తారు. సిద్ధిదాత్రి దేవిని ఆరాధించడం ద్వారా నవరాత్రుల్లోని 9 రూపాల పూజలు పూర్తవుతుంది. ఇది భక్తి యొక్క పరాకాష్ఠను సూచిస్తూ ఆత్మ సాక్షాత్కారం మరియు దివ్య కృపను పొందే మార్గాన్ని సూచిస్తుంది.